గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేపీహెచ్బిలో మొన్న ఒక అబ్బాయి, లోకేష్ అనే అబ్బాయి, అనంతపురం అబ్బాయి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తూ అక్కడే పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించాడు. సో అబ్బాయి తల్లిదండ్రులు చెప్పాడంటే అమ్మాయి తల్లిని బట్టి సేమ్ అక్కడ 50-50 ఉన్నట్టుంది అంగీకారము. ఎందుకనో పెళ్లి రోజు కరెక్ట్గా ఓయో రూమ్లో శవమై తేలాడు. అంటే ఇది యువతలో ఒత్తిడిని తట్టుకునే ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ లెవెల్స్ లేకపోవడం దీన్ని చూడాలంటారా, లేకపోతే ఎలా చూడాలంటారు మీరు? గట్టిగా చెప్పాలంటే మైండ్ స్ట్రాంగ్ లేకపోవడము, సినిమాల ప్రభావము, ఏమవుతుందిలే అన్న ఒక నిర్లక్ష్యము, పెద్దల్ని తక్కువగా అంచనా వేయటం. పెద్దల్ని అంటే ఇప్పుడు ఇందాక చూసాం, అవును, పోలీస్ ఆయనతో లాలూచీ పడి 10 లక్షలు ఇచ్చి చాలా ప్రేమగా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశారు, పిల్లనే ఖతం చేశారు కదా. గతంలో తీసుకుంటే అమృత ప్రణయ్, అవును, అక్కడ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉందని కూడా చూడకుండా ఆ అమ్మాయి ఎదురే అబ్బాయిని చంపితే అప్పటికే 7వ నెల ప్రెగ్నెంట్, అమ్మాయి గర్భంలో ఉన్న బిడ్డ మీద ఇది ఎంత ఎఫెక్ట్ పడుతుంది, తల్లి ఏ రకంగా బాధపడినా ఏ రకంగా ఫీల్ అయినా బిడ్డ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఆ పుట్టిన వాడి యొక్క మనస్తత్వం, అది వ్యక్తిత్వం ఎట్లా రేపొద్దున సంతరించుకుంటుంది, ఇవన్నీ ఆలోచనలు అనవసరం, వాటి కసి తీరాలి. పెయిడ్ కిల్లర్స్ పెట్టి చంపించేశారు, తర్వాత అతను చనిపోయాడు. ఏంది అసలు ఇంత కఠినంగా నిర్ణయాలు పెద్దవాళ్ళు తీసుకుంటారు కొంతమంది అనేది పిల్లలకు కూడా ఆలోచన ఉండాలి, అవగాహన ఉండాలి, వాళ్ళ పెద్దల పట్ల కూడా భయభక్తులతో ఉండాలి. పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ముందు నుంచి వాళ్ళు అలా ఉండరు. అవును, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ప్రవృత్తి కూడా బయటపడుతుంది. అవును, కరెక్ట్. ఏ సమయంలో ఎలా ఉంటారని పిల్లలు కూడా ఆలోచించాలి. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ భావనలతోటే ఏం జరగదులే సినిమా స్టైల్లో అమ్మాయిని తీసుకెళ్ళాడు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. చూడండి ఎంత ఘోరం జరిగింది, చాలా ఘోరం జరిగింది. అదండి, ఇట్లాంటి ఈ పెళ్లి వంటి కీలక సమయాల్లో ఆత్మహత్య చేసుకోవాలనేది అప్పటికప్పుడు జరిగి ఉండకపోవచ్చు కదా. దానికి కొన్ని ముందస్తు సంకేతాలు ఏమన్నా ఉంటాయా? అంటే ఒకవేళ అట్లాంటివి ఉంటే కుటుంబ సభ్యులు ఎట్లా గ్రహించడానికి ఏమన్నా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయా ఇట్లాంటి వాళ్ళలో? ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రికి తెలుసు ఇదంతా, అతనే 70,000 డబ్బు ఇచ్చాడు, పెళ్లి బట్టలు కొనుక్కోండి, తాళిబొట్టు కొను, మట్టెలు కొను, ఏదో కావాల్సిన వాటికి 70,000 ఇచ్చాడు. అంటే పిల్లలు బాగుంటే చాలు అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల తాకట్టు పెట్టి పాపం వాళ్ళకి అరేంజ్మెంట్ చేశారు. అతనికి ఇష్టం కాబట్టి 70,000 తీసుకొచ్చి ఇచ్చి నువ్వు చేసుకో బాబు అన్నాడు. అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది, డబ్బు ఇచ్చి వెళ్ళి పెళ్లి చేసుకో అనే కంటే వాళ్ళు అక్కడే పెళ్లి చేస్తే అయిపోయేది కదా. అవును, ఇక్కడ రెండు ప్లేసుల్లో కూడా ఓయోలో పెళ్లి చేసుకున్న, తల్లిదండ్రులు పెళ్లి చేసిన ఏంటంటే పిల్లలు పెద్దవాళ్లే, మేజర్లే, వాళ్ళు ఇష్ట ప్రకారం చేసుకున్నారు కాబట్టి మా వైపు నుంచి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి, మేము వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు విల్లింగ్ చెప్పలేదు కాబట్టి, పిల్లలు మేమే చేసుకుంటాం అన్నారు కాబట్టి మేము చేశాము అన్నట్టుగా చేస్తే ఇంత ఘోరం జరగకపోయేది. కరెక్ట్. కనీసం వాళ్ళ దగ్గర ఉన్నా ఇంత పరిస్థితి జరగకపోయేది. ఆ స్ట్రెస్ తట్టుకున్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్ గానీ ఫాదర్ గానీ ఎవరు లేరు. ఇంకొకటి వాళ్ళ అన్నయ్య ఏం చెప్తున్నాడంటే 2వ తారీఖే వీళ్ళు వెళ్ళారు ఓయోకి, 3వ తారీఖు అక్కడ ఉన్నారు, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, 4వ తారీఖు రేపు పెళ్ళి. సో నేను 2వ తారీఖున అప్పుడో 3వ తారీఖున నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే అతను సొంత తెలివి ఉపయోగించాడు అక్కడ. తండ్రి కొంచెం అంత చదువుకున్నట్టుగా అనిపించలేదు, పెద్ద ఆయన మంచి మనిషిలాగా ఉన్నాడు. కొడుకులు పెద్ద అయిన తర్వాత ప్రపంచం అంతా నా కొడుకులకే తెలుసు, నాకేం తెలియదు అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ అదే కనిపించింది నాకు. కరెక్ట్. ఇక్కడ పిల్లలు చదువుకున్నారు కాబట్టి నాకంటే బాగా ఆలోచిస్తారు, నాకంటే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అనే ఒక నమ్మకం, భరోసా. అందుకని పెద్ద కొడుకు మీద వదిలిపెట్టాడు. అదేమైంది, ఆ అబ్బాయి తెలిసి తెలియక వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు 3వ తారీఖే జరిగినట్టుంది. సో ఫలానా చోట 3వ తేదీ అబ్బాయి, 4వ తేదీ పెళ్లి. అయితే 2వ తారీఖు చెప్పినట్టున్నాడు ఇతను. మరి అడ్రస్లతో సహా చెప్తే అప్పుడు ఆ పని మీదే ఉండేవాళ్ళు వస్తారు, అంతే కదా. వచ్చి నేను అనుకోవడం ఈ అమ్మాయి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళింది అంటున్నారు, అక్కడ అమ్మాయిని తీసుకుపోయినట్టున్నారు.
సో అమ్మాయి ఫోన్ ఎత్తకపోవడము ఈ అబ్బాయి అనుకున్నాడు, ఇంక ఈ అమ్మాయి నాకు రాదేమో అనే ఫీలింగ్ ఈ భయపడినట్టున్నాడు. అమ్మాయిని ఇప్పుడు సంఘటనలు అలా జరుగుతున్నాయి కదండి. ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి అలాంటిది ఏమైనా చేశారా? అలాంటిది ఏమైనా చేస్తే వెంటనే సీన్స్ గుర్తుకొచ్చేస్తాయి, వెంటనే నన్ను అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ థ్రెట్ చేశాడని. థ్రెట్ చేస్తారు. బావ కాదు, బాబాయ్, ఆ అబ్బాయి బాబాయ్ ఎవరో ఇంకొకళ్ళు తండ్రి, ఎవరు వీళ్ళు ఇబ్బంది పడతావు నువ్వు పెళ్లి చేసుకుంటే అని అన్నారు అని అన్న చెప్తున్నాడు. అవతల అమ్మాయి బాబాయ్ వాళ్ళు, అమ్మాయి బాబాయ్ అంటే ఇబ్బంది పడతాడు, మా అమ్మాయిని చేసుకుంటే ముందు అని చెప్పారని చెప్పాడు. చాలా నైస్ గా థ్రెట్ చేశారు. అవును, గట్టిగా బెదిరింపులు చేయకుండా కదా. సో అప్పుడైనా వీళ్ళు ఎందుకులే వాళ్ళకి ఇష్టం లేదు వదిలేద్దాము, నవడేస్ బయట బాగోలేదు, అమ్మాయి తల్లిదండ్రులైనా వెనకాడట్లేదు అని ఆలోచించలేదు వీళ్ళు. ఇంకా ఈ అబ్బాయి తీసుకెళ్లి ఉప్పు అందించాడు. మరి వాళ్ళు వచ్చి సో ఆ అమ్మాయి కింద టిఫిన్కి వెళ్ళినప్పుడు క్యాచ్ చేసి పట్టుకుపోయారా? ఈ లోపల ఈ అబ్బాయి భయపడి నెక్స్ట్ జరగబోయే ఊహించేసుకుని కార్యక్రమం అంతా గుర్తుకొచ్చేసి అమ్మాయిని ఇంకా దక్కనివ్వరు, ఏదన్నా చేసేస్తారు, నేను ఇంత ఇష్టపడ్డాను కాబట్టి నేను బ్రతికుండి ప్రయోజనం ఏముంది, అనవసరంగా నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇంకొకటి చేసి నా తల్లిదండ్రులు బాధపడి ఇవన్నీ ఎందుకు అని ఆత్మహత్య చేసుకున్నాడా? నాకు ఒకటి అర్థం కాలేదు. అది నైట్ టైం కదా అమ్మాయి టిఫిన్ కోసం వెళ్ళింది, ఆ నైట్ టైం పెళ్లి బట్టలు ఎందుకు వేసుకున్నాడు? పెళ్లి ఎప్పుడు అసలు? ఇంట్లో ఇంకో ట్విస్ట్, 4వ తారీఖు పెళ్లి, ఇది 3వ తేదీ జరిగింది. ఆ నైట్ టైంలో ఆ అమ్మాయి టిఫిన్కి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి పెళ్లి కొడుకు బట్టలు వేసుకుంటే ఆ అమ్మాయి కూడా పెళ్లి కూతురు డ్రెస్ వేసుకోవాలి కదా పెళ్లి ఆ నైట్ అయితే. అసలు పెళ్లి కూతురు అయ్యండి తను టిఫిన్కి వెళ్ళటం ఏంటి? ఈ అబ్బాయి కదా వెళ్ళాలి, లేకపోతే ఇద్దరు వెళ్ళి కిందకి వెళ్ళి తినేసి రావాలి కదా. లేదు, 10:30 సమయంలో టిఫిన్ తినడం ఏంటి? మహా అంటే 9:30 లోపల తినాలి. సరే ఓకే, ఆ టైంలో ఆకలి అయింది తిన్నారన్నా, మీరు అన్నట్లు ఒకరి నీడ్స్ ఒకరు పోరు కదా, అప్పుడు ఇద్దరు కలిసి పోతారు, కలిసి వస్తారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం. అవును, అంత నేను చెప్పింది నిర్లక్ష్య భావం. తను ఉన్నాడు, ఆ అమ్మాయి టిఫిన్ కి వెళ్ళింది. అసలు టిఫిన్ కి పంపడం నిజమేనా? అసలు బెల్ కొడితే వాళ్ళే తెస్తారు కదా, ఆ నైట్ టైంలో అమ్మాయిని పంపిస్తారా ఎవరన్నా? ఇవన్నీ నాకు నమ్మకంగా లేవు. మేబీ ఏదో ఫోన్ కాల్ చేసి ఈ అమ్మాయిని బయటకు పిలిచారా, వాళ్ళ పేరెంట్స్ కింద నుంచి ఎవరన్నా తీసుకొచ్చి మాట్లాడాలని పిలిచారా, ఏమని ఏదో జరిగింది. అందుకని ఈ అబ్బాయి అక్కడ లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళే అతనికి ఏమన్నా అంటే క్రియేటివ్గా నువ్వే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చేసుకో అని బెదిరించారా, లేకపోతే వాళ్ళే అసలు అబ్బాయికి ఉరి తీసి వెళ్ళిపోయారా? అందరికి నమ్మశక్యంగా ఉండాలని అబ్బాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చూడండి, 2-3 వచ్చి బెదిరిస్తే ఒక మనిషి సరెండర్ అయిపోతాడు. నువ్వు వేసుకో, డ్రెస్ వేసుకో అంటే వేసుకోవచ్చు, తర్వాత వీళ్ళే ఉరి తీసి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదు, మామూలుగా చెప్పారు, సరే వేసుకో మేమే పెళ్లి చేస్తామంటే కూడా వేసుకొని ఉండొచ్చు అబ్బాయి కదా, ఎలా అయినా మాయ చేయొచ్చు. మరి అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు వచ్చారు, అది కూడా మనకి ఉంటుందిగా, ఆ ఫుటేజ్ తీస్తే ఉంటుంది కదా. పోలీసులు చూయించారంట వాళ్ళ బ్రదర్ కి, దాంట్లో ఏమో అమ్మాయి మాత్రం కిందికి వెళ్ళి గంట సేపు అయినా పైకి రాలేదనేది మాత్రమే తెలుస్తోంది, మిగతా మాకు తెలియదు అంటున్నాడు అబ్బాయి వాళ్ళ అన్న, చనిపోయిన అబ్బాయి అన్న. అదే మరి ఇంకా ఎంక్వైరీ చెయ్యాలేమో, మరి కేసు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అదే నిజమైతే ఆ అమ్మాయి టిఫిన్ కోసమే కిందకు వచ్చినట్టయితే వాళ్ళు అక్కడ ట్రాప్ చేసి ఉండాలి అమ్మాయిని. లేకపోతే వీళ్ళు ఏదైనా టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాము, ఆ నైట్ రెడీ అయిపోయి వెళ్ళిపోదాము అనుకుని నేను టిఫిన్ తీసుకొస్తాను, తిన్న తర్వాత నేను కూడా రెడీ అవుతాను, అప్పుడు ఇద్దరం మిడ్ నైట్ అవుతూ ఉంటే నేను తీసుకొస్తాను ఏమో తెలియదు మరి. అదే ఇంకా ఆ టైంలో ఎవరు అంతగా పట్టించుకోరు కాబట్టి అప్పుడు మనం వెళ్దాము, ఎవరు చూడరు ఆ టైంలో అయితే అనేది కూడా ఒక కారణం. అప్పుడు వెళ్దాం ఇద్దరము, వెళ్ళి పొద్దున్న ఏదైనా టెంపుల్లో పెళ్లి చేసుకుందాం అలా అనుకున్నా ఆ టైంలో పెళ్లి కొడుకు బట్టలు ఎందుకు వేసుకుంటాడు? అసలండి ఇవాళ రేపు గుళ్ళ ఎందుకండి పోయి చక్కగా ముందే 2 నెలల ముందే రిజిస్టర్ ఆఫీస్ లో పోయి ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతకాలు పెడితే అయిపోతుంది. దానికి ఎంత పెద్ద అంటే ఆలోచన లేదు, అవగాహన లేదు, తెలివి కూడా ఉండటం లేదండి. ఇప్పుడు ఆలోచన అవగాహన తగ్గడం వల్ల ఇలా ప్రాణాలు అర్ధాంతరంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది. తెలివి కూడా ఉండటం లేదు ఇప్పుడు పిల్లలకి, అదొకటి మెయిన్ డిఫెక్ట్ అయిపోయింది. ముందు చూపు ఉండటం లేదు, తెలివితేటలు ఉండటం లేదు, వినరు, మాకే తెలుసు, సలహా తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొంచెం పెద్దల సలహా తీసుకుంటే వాళ్ళు కొంచెం గైడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ సలహా కూడా తీసుకోరు. అంటే ఈ కేసు అని కాదు, ఒక ఉద్యోగం రాలేదు, అమ్మ నాన్న అడిగితే వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు? బయట ట్రెండ్ వేరే ఉంటుంది, అప్పుడు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళు సూచనలు సలహాలు, మీలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్లు ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవచ్చు. మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా మేడం మేము ఇట్లా అనుకుంటున్నాం అంటే కూడా మీరు కరెక్ట్ గైడ్ చేస్తారు కదా అలా. అవును, అది లేదు వాళ్ళకి.
ఏంటంటే అటువంటి ఆలోచన కూడా వాళ్ళకి ఐడియాలు కూడా రావు అసలు. రావు రావు అలాగా ఒకటే దగ్గర ఉంటారన్నమాట. మేడం ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తగ్గించాలనుకుంటే పాఠశాల స్థాయిలోనే విద్యలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సెక్షువల్ ఎడ్యుకేషన్ మీద లెసన్స్ పెట్టడం అవసరమా అనిపిస్తుందా? అది మనకి పాక్షికంగా అవసరమే. ఆల్రెడీ కొన్ని చోట్ల నడుస్తుంది ఆ ఎడ్యుకేషన్ కూడా, అన్ని ప్రాంతాల్లో రానట్టుంది ఇంకా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన కుటుంబ పరిస్థితుల ప్రకారంగా అనుగుణంగా మనం నడుచుకోవటం అనేది నెంబర్ 1 పాయింట్. ఇది ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వెళ్ళి పక్కింట్లో వాళ్ళలాగా ఇక్కడ బిహేవ్ చేస్తే ఇక్కడ కుదరదు కదా, మన కుటుంబంలో కుదరదు. మన కుటుంబానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. బాగా కోటీశ్వర్లు మనకు, మనం కొంచెం డబ్బు ఖర్చు పెట్టచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, వేషాలు కొన్ని వేయచ్చు. అరే మనకి ఒక 1,00,000 రూపాయలు దాస్తే గానీ రేపొద్దున్న చదువు అవ్వదు, ఒక మెడికల్ ఖర్చు దాటదు అన్న పరిస్థితుల్లో మన కుటుంబం ఉన్నప్పుడు మనం వేషాలు వేస్తామంటే ఎలా కుదురుతుంది? నేను లవ్ చేస్తాను, వేరే మతస్థుడిని లవ్ చేస్తాను, వాడినే చేసుకుంటాను, లేకపోతే నాకు క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి తెలిసినోడు ఉన్నాడు వాడినే చేసుకుంటాను, ఇవన్నీ కాదు. అది మన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా ఉండవు. అవి మనకు అనుకూలంగా ఉన్న మనకి ఏది ఫిట్ అవుతుంది అనేది దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అలానే పెరగాలి అంటే తల్లిదండ్రులు ఎలా చెప్తారో అలా మనం విన్నట్టయితే ఆ అనుగుణంగా మనం పెరిగినట్టు లెక్క. లేకపోతే తల్లిదండ్రులు ఆలోచనలు, ఆశలు ఒక రకంగా ఒక స్థాయిలో ఉంటాయి, మనవి ఇంకో స్థాయిలో ఉంటాయి. దాదాపుగా టీనేజ్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఆకాశానికి నిచ్చెనలే వేస్తారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా ప్రేమే నాకు ముఖ్యం, నా ఫ్రెండ్ సర్కిలే నాకు ముఖ్యం, ఈ రెండు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అవి దాని గురించి కూడా అవగాహన కల్పించాలి, స్కూళ్ళల్లోనే కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి. లేదంటే మరీ మూర్ఖంగా ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళకి మరీ పెద్ద వయసు కాకుండా చిన్న వయసులోనే కాస్త కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఎందుకంటే మైండ్ సెట్ మారాలి. బంధువులు చుట్టాలు ఎంత చెప్పినా లెక్క ఉండదు. పాతకాలంలో సెలవులకు కలిసినప్పుడు బంధువులు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు అది లేదు. అమ్మో వెళ్ళామంటే పట్టేసుకుంటారు, బాబోయ్ వెళ్ళొద్దు, మీరు పోరి మేము రామ్, మేము ఇంట్లోనే ఉంటాం, మీరు పోయి రాండి అంటున్నారు. అంటే ఒక సోషల్ లైఫ్ ను మిస్ అవుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. అది తప్పు చాలా. అది చాలా తల్లిదండ్రులు కూడా గుర్తించి దాన్ని బలవంతంగా అయినా ఈడ్చుకెళ్ళాలి వాళ్ళు. అది ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి కల్చర్ మనం అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి అన్నిటికీ తీసుకెళ్తున్నాం అనుకోండి, చచ్చినట్టు వస్తారు. కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారు, 10th కి వచ్చాడులే వీడిని ఇంట్లో పెట్టిపోదాంలే, చదువుకుంటాడులే, వాడు చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుస్తుంది, వీడు వెళ్ళంగానే టీవీ రిమోట్ తీసి టీవీ చూస్తున్నాడేమో, సెల్ ఫోన్ ఏమో మనకేం తెలుసు కదా. అందుకని చాట్ చేస్తున్నారో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. మనం నువ్వు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా, రేపు ఎగ్జామ్ కి చదవాలన్నా ఆ 2-3 గంటలు మిస్ అయితే ఏం పోయేది ఏమి లేదు, నడువు బిడ్డ అని చెప్పి తీసుకెళ్ళాలి. బలవంతంగా తీసుకెళ్ళినట్టయితే మనం బంధువులతో కలవటం అనేది మస్ట్ అనేది వాళ్ళకి ఇక్కడ ముద్ర పడుతుంది. ఎన్ని ఉన్నా సరే మనం దానికి వెళ్ళి తీరవలసిందే అనే ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నట్టయితే వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ బంధువుల్ని అవాయిడ్ చేసే సిచ్యువేషన్ రాదు. కొంతకాలం మానేసి మళ్ళీ రా అంటే రాళ్ళు, ఈ లోపల వాళ్ళ సర్కిల్ వాళ్ళకి ఫామ్ అయిపోతుంది, వీళ్ళందరూ ఎగటగలుగుతుంది, అవాయిడ్ చేస్తాం మొదలు పెడతారు. రజనీ గారు, ఇప్పుడు ఈ యూత్లో ప్రేమ ఆవేశంతో కాకుండా వాళ్ళు ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం అంటారు? కౌన్సిలింగ్ కంటే ముందు ఇదే నేను చెప్పింది, సమాజంతో మమేకం అవుతూ బంధువులతో ఇంటి సభ్యులతో కలిసి మెలిసి ఉన్నప్పుడు అన్ని రిలేషన్స్ వాళ్ళకి అర్థమవుతాయండి. ఎక్కడ నిన్న 2 days బ్యాక్ ఒక హత్య జరిగింది చూసారా? అది ఎక్కడంటే ఒక తల్లి 3 బిడ్డల్ని చంపేశాడు, ఒక పాప మిగిలింది హాస్టల్లో ఉండటం వల్ల. ఆ పాప డైలాగులు విన్నారా మీరు? పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా ఎలా మాట్లాడింది? అది ఎలా వస్తుంది? అది ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి అన్నిట్లో కలిసి తిరగడము, అందరితో మాట్లాడటము, ప్రతి ఒక్క రిలేషన్ తోటి, స్నేహితులు, బంధువులు, అమ్మమ్మలు, నానమ్మలు, వీళ్ళందరినీ అంటే ఫ్యామిలీ అందరితో సమాన భావంతో మెలిగినప్పుడు వాళ్ళకి ఒక అన్ని అనుభవాలు వచ్చేస్తాయి. 10 ఏళ్లకే అన్ని చెప్పేయగలుగుతారు వాళ్ళు. పాత రోజుల్లో 12 ఏళ్లకు పెళ్లి చేస్తే పిల్లల్ని కని పెంచుకున్న వాళ్ళు ఇప్పుడు తల్లులు ఉన్నారు. ఆ రోజు బాలలు ఇప్పుడు తల్లులు చాలా మంది ఉన్నారు. ఇంకా మా మదర్స్ ఆ టైంలో వాళ్ళందరూ కూడా 14, 13, 15లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే. మరి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుందంటే చిన్నతనంలోనే ఒక కుటుంబంలో పడేయడం వల్ల అవన్నీ వాళ్ళకి అవగాహన అయిపోతాయి తప్పనిసరిగా.
అవును. ఇక తప్పదు వాళ్ళకి. కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయి గురించి చెప్పింది ఏంటంటే, ఇలా అందరితో తిరగడం వల్ల, అన్ని రకాల మనుషులతో మాట్లాడడం వల్ల, అన్ని రకాల భావాల్ని మన లోపల జీర్ణం చేసుకున్నప్పుడు, తిరిగి తను ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ భావాలతో తను మాట్లాడగలుగుతుంది. అంటే సిచ్యువేషన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆమెకు తెలుస్తుంది అనమాట. అక్కడ ఆమె ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనేది. అలా ఒక వ్యక్తిత్వం అనేది సంతరించుకుంటారు. అది ఇప్పుడు పిల్లల్లో ఎంతమందిలో ఉంది, 100లో 2-3 ఉంటుందేమో బహుశా. అంతే. అది కూడా నేను చెప్పింది ఎక్కువే. ఇప్పుడు పెద్దోళ్ళైనా సరే జాబులు చేస్తున్నా సరే ఆ పిల్లలకి ఏమీ ఇలాంటివి ఉండటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మదర్ ఫ్రెండ్ ఇంటికి వస్తే కూడా లోపల నుంచి బయటకు రారు. మనం అనుకుంటాం వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో చూద్దాం, ఏం చదువుతున్నారో, పాప హెల్ప్ చేయరు, పేరెంట్స్ కు పిలుస్తారు, రారు. వచ్చినా కూడా అట్లా వచ్చి ఇట్లా చూపించి హాయ్ అని వెళ్ళిపోతారు. హాయ్ అంటారు, నమస్తే గాని, బాగున్నారా అని, బాగున్నావా అంటే అంటారు అంతే. పొరపాటున ఈ ఆంటీ నా ఫ్రెండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అందనుకోండి, ఆవిడ పొరపాటున ఇంకా తొందరగా వెళ్ళిపోతారు లోపలికి. అమ్మో నన్ను క్లాస్ బిగుతారేమో అంటే అవాయిడ్ చేయడం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే అసలు మాట్లాడటం రాదు, ఆలోచించటం రాదు. వాళ్ళు ఉన్నారుగా అమ్మా నాన్న ఆలోచించడానికి. కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ వచ్చినప్పుడు అందులోంచి ఎలా బయటపడాలో వాళ్ళకి ఆలోచన రాదు. దాంట్లో బుక్ అయిపోతారు. బుక్ అయిపోవడము, ఇంకా దారి కనిపించకపోతే ఆత్మహత్యలు చేసుకోవడము. కాబట్టి వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని కలపాలి, కుటుంబ వ్యవస్థతో మమేకం కావాలి, మమేకం అవ్వాలి. ఇందులో ఇంకొక క్లాస్ చెప్తా. ఒక 10 ఏళ్ల పిల్ల ఉందంటే 10 ఏళ్ల పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటుంది. పోయి ఆడుకోపో అంటారు. ఇంకా 15 ఏళ్ల పిల్ల ఉందంటే వాళ్ళు మరీ చిన్న ఆటలు ఆడలేరు కదా, కూర్చుని కొంచెం కబుర్లు చెప్పుకుంటుంటారు గ్రూపులుగా. చూసారంటే కొన్ని ఫంక్షన్స్ లో ఇంకా ఏ గ్రూపులు వాళ్ళు అలా కూర్చోవడం కాకుండా అందరూ కలిసి తిరుగుతూ మాట్లాడుతూ అన్ని సందర్భాల్లో అలా ఉంటుంటేనే వాళ్ళకి అర్థం అవుతాయి అవతల వ్యక్తుల మనస్తత్వాలు, వీళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు నేనున్నానంటే నేను చిన్నప్పటి నుంచి నాకంటే చాలా పెద్దవాళ్ళతో స్నేహం చేసేదాన్ని. అలా నా వయసు వాళ్ళతో చేయలేదని కాదు, ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ అలా ఉండేది. అలా చేస్తేనే మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనం రేపొద్దున్న అదే ఏజ్కి వస్తాం, ఇంకా చిన్న ఏజ్ 10 ఏళ్ల తర్వాత ఏందనేది వాళ్ళు చెప్తారు కాబట్టి మనకు అవగాహన వస్తుంది. చెప్తారు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఎలా దాంట్లో నుంచి బయటపడుతున్నారు అనేది ముందుగానే మనం తెలిసి పెట్టుకుంటే రేపు మనం అందులోంచి ఈజీగా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని పిల్లల్ని అన్ని వయసులు వాళ్ళతోటి అందరు అన్నలన్నా, మేనమామలైనా, బావలైనా, బాబాయిలైనా, అత్తమ్మలైనా ఎవరైనా సరే అందరితో సమాన భావంతో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళకి ఈ అలా అభిప్రాయాలు, వాళ్ళ చూపులు తేడాగా ఉండవు. అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రేమలు దోమలు అనేవాడికి ఆస్కారం ఉండదు. ఇవన్నీ ప్రేమలేగా. కొత్తవాడు ఎవడో వచ్చి నేను ప్రేమించాను అంటే వాడి మీద గబుక్కుని నాకేం ప్రేమ పుట్టేది. ఎందుకంటే ఎంతమందిని చూసున్నా నేను, ఇందులో ఇలాంటి వాడు కూడా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నాకు బాల్యం నుంచి తీసుకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇంతప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నారు స్నేహితులు. ఆ వయసునప్పటి నుంచి మధ్యలో ఎన్ని వయసులు దాటాము, ఎప్పుడు మాకు ఎవరికి ఆ భావాలు లేవు. ఎందుకు? అందరితో కలిసి పెరిగేసాం. మాకు అట్లాంటి పక్క భావాలు రాలేదు. అంటే పక్కన భావాలు రాలేదు, మాకు సైడ్ ఆలోచనలు రాలేదు. ఇప్పుడు పిల్లలకి అవన్నీ లేకపోవడం వల్ల ఒక ఏజ్ రాగానే వెంటనే అమ్మాయి మీదకో అబ్బాయి మీదకో దృష్టి మళ్ళీపోతుంది. అవి ఎటు దారి తీస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే పిల్లల్ని జబర్దస్త్గా తీసుకెళ్ళడమే. నాకు ప్రాజెక్ట్ ఉంది, ఎగ్జామ్ ఉంది, ఇంకోటి ఉంది, ఫ్రెండ్ని కలవాలి నమ్మకండి. నమ్మినా సరే ఏం పర్వాలేదు రా, కాసేపు రా, వచ్చేస్తాం మనం రా, బలవంతంగా తీసుకెళ్తే వాళ్ళు కొడతారా మనల్ని? ఏం కొట్టారు. ఆ స్వతంత్రాన్ని మనమే కదా ఇస్తున్నాము. అలా కాదు, రావాల్సిందే అని తీసుకెళ్ళాలి. ఏదైనా సరే మన ఇంటి చుట్టుపక్కల అయినా సరే. ఇప్పుడు ఎవరితో కలపట్లేదండి. కాబట్టి ఏ సమస్య అయినా సరే రిఫర్గేషన్స్ వాళ్ళు అనుభవించాల్సిందే. వద్దు అనుకుంటే ఈ పద్ధతులు పాటించుకోవాలి. థ్యాంక్ యూ అండి రజనీ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు.